ఏం చేయమంటారు? ఆనందిని అడుగుతారేంటి మేడం? తీసుకెళ్ళండి. అది లాయర్ గారు కూడా వచ్చారు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే. ఆ రూల్స్ నేరాలు చేసే వాళ్ళకి, ఆనంది లాంటి మంచి అమ్మాయిల కోసం కాదు మేడం. ఈ ఆనందిని అనుమానిస్తే మీ మీద డౌట్ పడినట్టే. సో ప్లీజ్. శాంతి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, వస్తానమ్మా. పద. ఎంత ముట్టిందేంటి? ఆగారేంటి మేడం? మీ ఉత్తమురాల్ని గుణవంతురాల్ని తీసుకెళ్ళండి. చూస్తారేంటి వార్డెనమ్మా? తీసుకెళ్ళండి. మీకు తీసుకువెళ్ళడం తెలిస్తే ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. అమ్మా ప్రసన్న, వద్దు. విని 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 విసుగు పుడుతోంది. మీరు చదివే ఆనంది స్తోత్రం విని విని మా చెవుల్లో నుంచి రక్తాలే కారేలా ఉన్నాయి. ఆగారేంటండి? వెళ్ళండి. కాకపోతే ఒకే ఒక డౌట్, ఆ డౌట్ కి క్లారిటీ ఇచ్చి వెళ్ళండి. ఎంతిచ్చి తీసుకువెళ్తున్నారు? వాట్ యు మీన్? ఎస్, ఐ మీన్ ఇట్. మా అన్నయ్య కనిపించడం లేదు. ఇంటికి వచ్చి 2 రోజులైంది. ఈ ఆనందీయ మా అన్నయ్యని ఎక్కడో దాచింది. అరెస్ట్ చేసి నిజం చెప్పించండి అని మేము కంప్లైంట్ ఇస్తే మీరు చేస్తున్నదేంటి ఎస్ఐ గారు? దీన్ని ఏమంటారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి చీర సారే ఇచ్చి సాగనంపినట్లు గౌరవంగా పంపిస్తున్నారు. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? లలిత గారు, మేం మాట్లాడుతోంది, ప్రశ్నిస్తోంది ఎస్ఐ గారిని. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటిది? మీరు చేస్తోంది న్యాయమా ధర్మమా? నువ్వు భలే దానివమ్మా. ఇలా కాదు, డైరెక్ట్ గా అడగాలి. ఎస్ఐ గారు, ఈ ఆనందిని వదిలేయడానికి ఎంత తీసుకున్నారేంటి? షట్ అప్. అబ్బో, కవరింగ్ చాలా బాగుంది. ఏయ్, హలో ఎస్ఐ గారు, తమరు అరిస్తే భయపడిపోవడానికి, ఉరిమి చూస్తే బెదిరిపోవడానికి మేమేమీ ఆనందిలాగా మనుషుల్ని మాయం చేయలేదు.